హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇవాళ మనం అటుకుల పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 250 గ్రామ్స్ అటుకులు తీసుకున్నా. అవి ఒక జల్లీ బౌల్ ఉంటాయి, అందులో వేసుకొని వాష్ చేయండి బాగా. వీటిని ఎక్కువసేపు ఇవి నానబెట్టకూడదు, ఎందుకంటే ముద్దలాగా అయిపోతాయి. అందుకని ఇవి నానబెట్టకూడదు. చూడండి, ఇక్కడ 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇవి వాటర్ పోయేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది పక్కన పెట్టేసుకొని అందులో గ్యాస్ వెలిగించి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసి అది హీట్ అయ్యాక ముందుగా మనం పల్లీలు ఉంటాయి కదా, అవి 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అవి ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నాను నేను, అవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేసినాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా సాల్ట్ సరిపడినంత వేసుకోండి, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఇలా వేసుకున్నాక ముందుగా మనం వేయించి పెట్టిన పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసినాక పల్లీలు ఉంటే బాగుంటుంది, టేస్టీగా తినాలనిపిస్తుంది. అందుకని పల్లీలు వస్తుంటే ఇంకా ముందుగా మనం నీళ్ళన్నీ పోగొట్టుకున్న వాష్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, కొంచెం మెల్లగా. ఎక్కువ మంట పెడితే మీరు అవి ఇంకా ఇత్తనాల్లాగా అయిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం కలుపుకోండి. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది కదా నా అటుకుల పులిహోర. ఇందులో చూడండి ఎలా వచ్చిందో. ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేయండి. పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా అంతా మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అవ్వాలి కదా, అందుకని ఇలా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక 1 మినిట్ కుక్ చేసుకోండి. మూత పెట్టి 1 మినిట్ కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత చూడండి, ఇందులో ఫైనల్గా ఇంకా కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయండి. ఇలా చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది మన అటుకుల పులిహోర. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.